రైట్, లక్ష్మి గారితో మాట్లాడదాం. లక్ష్మి గారు, ఇది రాజకీయ పోరు కాదు, ప్రజల భూముల రక్షణ కోసం జరిగే పోరాటం. మరి పోరాటంలో మీరు ఎన్నికల ముందు చెప్పారు, మేము ఈ ప్రజల ఆస్తుల్ని రక్షిస్తాము, మిమ్మల్ని రక్షిస్తాము అని చెప్పి. మరేంటి కలెక్టర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని అంటున్నారు. ఈ రాజకీయ నేతలు ఎవరైనా సరే వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు అని మాట్లాడారు. నిజంగా అసలు ఆ కలెక్టర్లకు ఆ స్వేచ్ఛ నిజంగా ఉందంటారా? అఫ్ కోర్స్ అండి, కలెక్టర్స్ కి డెఫినెట్ గా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ లోనే బ్యూరోక్రాట్స్ కరెక్ట్ గా పనిచేస్తున్న పరిస్థితి మనం చాలా సార్లు అందరం కలిపి మాట్లాడుకున్న పరిస్థితి. మరి ఇందులో కూడా అందరూ మహానుభావులు ఉండరు కదా, కలెక్టర్ అయినంత మాత్రాన మహానుభావులు ఎవరు, అందులో కూడా కరప్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ వల్ల వస్తున్న చెత్త తప్ప నిజంగా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది కలెక్టర్స్ కి, ఎస్పీలకి రిలేటెడ్ ఎవరైతే వాళ్ళ రంగాలకు హెడ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫ్రీ హ్యాండ్ ఉంటది. ఎందుకంటే అన్ని దగ్గరలా ఒక సీఎం పోస్ట్ లో ఉన్న ఆయన ప్రతి దగ్గర ప్రతి అడుగడుగు ఆయన వెళ్ళి ప్రతిదీ చూడలేరు కదా, అది సాధ్యం కాదు కదా మన మనిషిగా. సో అందుకని ఆయన అంత నాగుప్పట్లో ఉండాలనేది అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకా మరింత కొంచెం ఒక అడుగు ముందేసి ఇంకా ఇటువంటి కబ్జాలు, దందాలు, ఇటువంటి దౌర్జన్యాలు మనం స్టాప్ చేద్దామని ఒక గట్టి ఇంటెన్షన్ తోనే పనిచేస్తున్నారు. త్వరలో మీరు చూస్తారు. ఇంకా జస్ట్ ఇప్పుడు 1.5 years అయింది. ఇంకా మనం ఎందుకంటే ఇంకా సర్దుకునే క్రమంలో ఉన్నాం. గత చేసిన కంప్లైంట్ కూడా ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. వాటి మీద పరిశీలన చేసి తప్పకుండా వాటి మీద ఒక మంచి సొల్యూషన్ ఇస్తారు. వేచి చూడాల్సిన ఓపిక మీకు ఉండాలి. మీడియా కూడా కోఆపరేట్ చేస్తే డెఫినెట్ గా పనులన్నీ సవ్యంగా జరుగుతాయని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనకి తప్పు జరుగుతుందని కాదు, తప్పుని చూపించాల్సిందే మీడియా కాబట్టి చూపించాలి. ఎందుకంటే ఇక డిబేట్ లో ఎన్ని మాట్లాడుకున్నా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అండ కాదు. గత ఎస్సీపీ ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగాయి. స్పెసిఫిక్ గా వైజాగ్ వాసిగా నేను చెప్తున్నాను, వైజాగ్ లో చాలా తప్పులు జరిగాయి. నన్ను కూడా బెదిరించారు, ఎందుకంటే ప్రతి దగ్గర అడ్డుకునే పని నేను చేసేదాన్ని కాబట్టి. ఇక్కడ చాలా కబ్జాలు జరిగాయి. వైసీపీ రౌడీ మూకలు ఉన్నాయి. ఒక 3rd grade ఆఫీసర్స్ కూడా కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకున్న పరిస్థితి. అంటే ఎంత కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారో కొంతమంది, మీరు అవి అబ్జర్వ్ చేసి మీరు మీలాంటి వాళ్ళు కూడా దీనిలో మీ హ్యాండ్ కూడా కలిపితేనే మనం అందరం కలిపి తప్పకుండా గవర్నమెంట్ మంచి వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి శ్రీనివాసరావు గారు ఫైనల్ గా చెప్పండి, భవిష్యత్తులో భూ కబ్జాలు జరగకుండా అసలు ఎలాంటి పాలసీ మార్పులు మీరు తీసుకొస్తున్నారు కూటమి ప్రభుత్వం? తప్పనిసరిగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొన్న చెప్పిన విషయం, అలాగే డిప్యూటీ సీఎం గారు చెప్పడం, అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ గా చేద్దామనే సార్ మేడం ఇప్పుడు ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటివన్నీ అవకతవకలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మార్పులు చేర్పులు చేయాలంటే వెంటనే అయిపోయిన పని కాదు మేడం. ఎందుకంటే రెవెన్యూ అంతా కంగలైపోయింది. భూమి ఒకటి పేరుని, 1B ఒకటి పేరుని, తొక్కల భూములు, అలాగే ఇనాం భూములు, ఇవన్నీ కూడా చాలా ఇది సరిచేయాలంటే టైం పడుతుంది మేడం. కానీ దీన్ని కూడా సీరియస్ గా తీసుకుని, ఎందుకంటే చెప్పారు గతంలో జరిగేటట్టు ఇప్పుడు జరగకూడదు. అది మా పార్టీ, మీ పార్టీ, టీడీపీ, వైసీపీ, అలాగే బీజేపీ అని కాదు. ఎవరు తప్పు చేసినా కఠినమైన శిక్ష ఉండాలని సీఎం గారు చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పాటించి కూడా తప్పు జరిగితే మీకు మేడం. వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్ వర్డ్స్. నేను క్లియర్ గా ఒకటి అడుగుతున్నాను, దీనికి కట్ ఆఫ్ డేట్ ఏమన్నా ఉంటుందా? ఈ 5 ఏళ్ళు సరిపోద్దా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు పడుతుందా? ఈ ల్యాండ్ మాఫియా కానీ, మైన్ మాఫియా కానీ, వైన్ మాఫియా కానీ, గంజా మాఫియా కానీ, వీటన్నిటిని అరికట్టడానికి మొత్తం చేసింది మీరే. మీరు మాట్లాడారు మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు ప్రతిపక్షం ఏం చెప్తుందో కూడా మనం వినాలి. శ్రీనివాస్ గారు ప్రతిపక్షం ఏం మాట్లాడుతుందో వాళ్ళ సూచనలు కూడా మనం పాటించాలి కదా, చెప్పండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ వెయిట్. శ్రీనివాస్ గారు ప్లీజ్ ముగిద్దాం, ఇంకా ముగిద్దాం. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు.
15 ఏళ్ళు పట్టిద్దా ఈ ల్యాండ్ మద్యం కోసం మాట్లాడకండి. మద్యంలో 1,000 కోట్లు దోచుకొని కేసుల్లో ఉన్నారు. మద్యం కోసం మాట్లాడరు ఇంకా. రైట్ అండి. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ గారు రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాసరావు గారికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, దుబాడ లక్ష్మీ భార్గవి గారికి, త్వరగా శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ అండి. సో ఇప్పటికైనా విశాఖలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఈ భూ కబ్జాలకు అడ్డుకట్ట పడుతుందా లేదా, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, పార్టీలు ఎవరైనా సరే రాజకీయ నాయకులు భూ కబ్జాలు